#AskDrJohnWatson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. రత్నకుమార్, చాలా మందికి చిన్నప్పుడే బర్న్స్ యాక్సిడెంట్ జరగడం కానీ, లేకపోతే వేడివేడి నీళ్లు పడడం కానీ, లేకపోతే ఇంకేదో చిన్ని పొరపాట్ల వల్ల స్కాల్ప్ బర్న్ అయిపోవడం కానీ, బర్న్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, స్కాల్డ్స్ కానీ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా ఫామ్ అయినప్పుడు వాళ్ళకి పర్మనెంట్గా ఆ ఏరియాలో హెయిర్ అనేటువంటి లాస్ అయిపోతాయి. ఇంకొంతమందికి బర్న్స్ యాక్సిడెంట్లో కూడా హెయిర్ అనేటువంటి మీసాల దగ్గర కావచ్చు, లేకపోతే ఐబ్రోస్ దగ్గర కావచ్చు, హెయిర్ లాస్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. బర్న్స్ తర్వాత ఏదైతే స్కిన్ హీల్ అవుతుందో ప్రధానంగా అక్కడ ఫైబ్రోసిస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది, అంటే హీలింగ్ టిష్యూ ఫామ్ అవుతుంది. నార్మల్ స్కిన్ అపెండేజెస్ ఏవైతే ఉంటాయో, హెయిర్ కానీ, సెబేషియస్ గ్లాండ్స్ కానీ, స్వెట్ గ్లాండ్స్ కానీ అక్కడ దాదాపుగా డిస్ట్రాయ్ అయిపోతాయి. అటువంటి సిచ్యువేషన్లో ఒక నార్మల్ స్కిన్ మెయింటైన్ చేయడమే కష్టం. ఇప్పుడు మీరు అడుగుతున్న పాయింట్ ఏంటంటే, బర్న్ అయిన స్కాల్ప్ కావచ్చు, బర్న్ అయిన స్కిన్ కావచ్చు, అక్కడ హెయిర్ అవసరము అనుకోండి, ఆ ఏరియాలో కనుక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే మళ్ళీ హెయిర్ మొలుస్తాయా? జాగ్రత్తగా ఎగ్జామిన్ చేసుకొని స్కిన్ కనుక వైబుల్ ఉంటే ఆ ఏరియాలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి తప్పకుండా హెయిర్ని మొలిపించుకోవచ్చు. ప్రత్యేకించి ఎవరికైతే బర్న్స్ వల్ల ఫేషియల్ డిస్ఫిగర్మెంట్ జరిగి ఉంటుంది అటువంటి వాళ్ళకి ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ అనేటువంటిది కొత్త లైఫ్ని ఇస్తుంది. ఎవరికైనా బర్న్స్ స్కార్ ఉన్నాయి, ఆ ఏరియాలో హెయిర్ కావాలి అనుకుంటే ప్రశాంతంగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకొని ఆ ఏరియాలో మళ్ళీ హెయిర్ గ్రో చేసుకోవచ్చు. అది మీ ఐబ్రోస్ కావచ్చు, ముస్టాచ్ కావచ్చు, బియర్డ్ కావచ్చు, ఆర్ ఈవెన్ స్కాల్ప్ హెయిర్ కావచ్చు. మీ ఫ్రెండ్సే కనుక ఇలా బర్న్ స్కార్స్తో వరీ అవుతున్నా అంటే తప్పకుండా వాళ్ళకి సజెస్ట్ చేయండి.